హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు ఆసక్తికరంగా జరుగుతున్నాయి. ఈ రోజు బ్యూటీ విత్ ఇన్నోవేషన్ కార్యక్రమం జరగనుంది. ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై చర్చించనున్నారు. ఈ మీటింగ్ ను టీ కన్సల్ట్ కండక్ట్ చేస్తుంది. 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ టాప్ కంటెస్టెంట్స్ హాజరు కానున్నారు. ఎంపిక చేసిన 50 ఇన్నోవేటర్స్ తో అందగత్తలు చర్చించనున్నారు. ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఏఐని ఎలా యూజ్ చేసుకోవచ్చన్న దానిపై డిస్కస్ చేయనున్నారు. ఇక రేపు సాయంత్రం హైటెక్స్ బ్యూటీ విత్ ఏ పర్సన్ పేరుతో గాలా డిన్నర్ నిర్వహించనున్నారు. ఈ నెల 31న మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ఉంటుంది. నిన్న రాత్రి మాదాపూర్లో ఫ్యాషన్ ఫినాలే జరిగింది. 4 టీంలలో ఒక్కో విజేతను ఆర్గనైజర్స్ అనౌన్స్ చేశారు. ఆసియా ఓషియానా నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా, యూరప్ నుంచి ఐర్లాండ్ బామా జాస్మిన్, ఆఫ్రికా నుంచి నమీబియా సుందరి సెల్మా కమాన్యా, అమెరికా కరేబియన్ నుంచి మార్టినిక్ బామా అరేలి జోచిమ్ టాప్ మోడల్ విజేతలుగా నిలిచారు. డీటెయిల్స్ నరేందర్ అందిస్తారు. నరేందర్, మిస్ వరల్డ్ పోటీల అప్డేట్స్ అంటే చంద్రిక, మిస్ వరల్డ్కి సంబంధించిన పోటీలు అయితే గ్రాండ్గా జరుగుతూనే ఉన్నాయి హైదరాబాద్లో. అయితే ఈ రోజు చూసుకున్నట్టయితే బ్యూటీ విత్ ఇన్నోవేషన్ పేరుతో కంటెస్టెంట్స్ అయితే ఏ హోటల్లో ఉంటున్నారో అదే హోటల్లో, ట్రిడెంట్ హోటల్లో ఈరోజు బ్యూటీ విత్ ఇన్నోవేషన్ పేరుతో ఒక చర్చా గోష్ఠి అయితే జరుగుతుంది. అంటే ఈ మీటింగ్కి కూడా ఓన్లీ సెలెక్టెడ్ 50 ఇన్నోవేటర్స్ని మాత్రమే వాళ్ళు లోపలికి అనుమతిస్తున్నారు. మరీ కాసేపట్లో అంటే 11:45 అంటే 11 అని చెప్పారు, బట్ ఒక 1 అవర్ డీలే ఉంది. 11:45 or 12కి మీటింగ్ స్టార్ట్ అవబోతుంది. ఇందులో ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వర్క్ చేస్తుంది, ఆ ఏఐతోని ఏ విధంగా ఫ్యాషన్ని డెవలప్ చేయొచ్చు వంటి అంశాలపై చర్చించనున్నారు. అయితే ఈ మీటింగ్కి మన హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కొంతమంది ఫ్యాషన్ డిజైనర్స్, ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్న వారిని మొత్తం 50 మెంబర్స్ని ఎంపిక చేసి వాళ్ళతోని మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ, ప్రజెంట్ మిస్ వరల్డ్ ఎవరైతే ఉన్నారో క్రిస్టినా, దాంతోపాటు ఇప్పటివరకు 4 కేటగిరీలలో ఈవెంట్స్ జరిగినాయి. ఈవెంట్లలో విన్ అయిన వాళ్ళు ఈ మీటింగ్లో పాల్గొనబోతున్నారు. ఇది దాదాపు 2 గంటల పాటు కూడా మీటింగ్ జరగబోతుంది. ఇందులో మొత్తం అంటే మన ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన చర్చిస్తున్నారు. అయితే దీంతోపాటు ఇప్పటివరకు అయితే ఈ మిస్ వరల్డ్కి సంబంధించి మొత్తం 6 కేటగిరీల్లో పోటీలు జరుగుతున్నాయి. ఇందులో దాదాపుగా లాస్ట్ 10-15 రోజుల నుంచి 4 కేటగిరీల్లో పోటీలు అయితే కంప్లీట్ అయినాయి. ఇందులో విన్నర్స్ని కూడా ఏ రోజుకు ఆ రోజు అనౌన్స్ అయితే చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు, గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 17న స్పోర్ట్స్ ఈవెంట్ జరిగింది. ఈ స్పోర్ట్స్ ఈవెంట్లో కూడా ఎస్తోనియాకు సంబంధించిన ఎలిసా రాన్నా అని చెప్పేసి అమ్మాయి విజేతగా నిలవగా, కెనడాకు చెందిన అమ్మాయి రన్నరప్గా నిలిచింది. ఇంకా టాలెంట్ ఫినాలే రౌండ్లో ఇది శిల్పకళా వేదికలో జరిగింది. ఈ టాలెంట్ ఫినాలే రౌండ్లో ఇండోనేషియాకు చెందిన మోనికా విజేతగా నిలిచింది. ఇక హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో చూసుకుంటే టర్కీకి చెందిన అమ్మాయి విజేతగా నిలిచింది. నిన్న ట్రిడెంట్ హోటల్లో గ్రాండ్గా ఫ్యాషన్ షో జరిగింది. ఈ ఫ్యాషన్ షోలో కూడా మొత్తం 4 విభాగాలు అంటే 4 టీములుగా ఈ 109 మంది కంటెస్టెంట్స్ని విభజించి దాంట్లో నుంచి ఫైనల్స్కి 8 మందిని సెలెక్ట్ చేశారు. అందులో కూడా మళ్ళీ ఒక్కొక్క కాంటినెంటల్ నుంచి ఒకరిని అంటే 4గురిని విజేతలుగా అనౌన్స్ చేశారు. అందులో మన ఇండియన్ అమ్మాయి అంటే రాజస్థాన్కు చెందిన మిస్ ఇండియా కూడా విజేతగా నిలిచింది, నందిని గుప్తా. దీంతోపాటు అమెరికా గ్రూప్కి సంబంధించి మాటిక్యూ కంట్రీకి సంబంధించిన మిస్ మాటిక్యూ విజేతగా నిలవగా, ఇటు ఆఫ్రికన్ కంట్రీలలో అయితే నమీబియా, యూరోప్ కంట్రీలలో ఐర్లాండ్కి చెందిన వాళ్ళు విజేతలుగా నిలిచారు. వీళ్ళందరి చేత ఇప్పుడు మొత్తం ఈ 109 మందిని 4 గ్రూపులుగా విభజించారు. ఒకటి ఆఫ్రికన్ కంట్రీకి సంబంధించింది కావచ్చు, యూరోపియన్, అమెరికన్ అండ్ ఏషియన్ కంట్రీస్కి సంబంధించి 4 గ్రూపులుగా విభజించి కాంపిటీషన్స్ అయితే నిర్వహిస్తున్నారు. ఇందులో 31st రోజు ఫైనల్స్ జరగనున్నాయి హైటెక్స్లో. ఈ ఫైనల్కి మొత్తం ఒక్కొక్క గ్రూప్ నుంచి 10 మందిని ఎంపిక చేస్తారు. 10 మంది అంటే మొత్తం 40 మందితో ఈ ఫైనల్స్ ఈవెంట్ జరుగుతుంది. ఈ 40 మందిలో కూడా మొత్తం 4గురిని విజేతలుగా ప్రకటించి అందులో ఎవరైతే ఫస్ట్ ఉన్న వాళ్ళను మిస్ వరల్డ్గా ప్రకటిస్తారు. దాంతోపాటు ఫస్ట్ రన్నరప్, సెకండ్ రన్నరప్, థర్డ్ రన్నరప్ ఉంటుంది. అయితే ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే స్పోర్ట్స్, టాలెంట్, ఫ్యాషన్, హెడ్ టు హెడ్ ఛాలెంజ్ మాత్రమే జరిగాయి. ఇంకా సంబంధించింది అంటే ఈ ఈవెంట్కి సంబంధించింది కొన్ని అన్అఫీషియల్గా అంటే మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కావచ్చు, ఇది కావచ్చు, ఇంటర్నల్గానే కొన్ని ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. అందులో హైట్ వెయిట్కి సంబంధించి, బాడీ స్ట్రక్చర్కి సంబంధించి ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది రేపు అంటే ఈరోజు ఈ ఓన్లీ బ్యూటీ విత్ ఇన్నోవేషన్ కార్యక్రమం ఉంది. రేపు మాత్రం చారిటీలో భాగంగా ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. హైటెక్స్లో గ్రాండ్గా గాలా డిన్నర్ని ఏర్పాటు చేస్తున్నారు ఆర్గనైజర్స్. ఇందులో
ఇది ఓన్లీ చారిటీ ఈవెంటే, ఫండ్ రైజింగ్ కోసం మాత్రమే చేస్తున్నారు. అంటే మెయిన్గా మన మిస్ వరల్డ్ అంటే బ్యూటీ విత్ ఎ పర్పస్ అనే కాన్సెప్ట్ జరుగుతుంది కాబట్టి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రాబ్లం ఉంది, లేదంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా ఈ మిస్ వరల్డ్ బ్యూటీ విత్ ఏ పర్పస్ ప్రాజెక్ట్లో భాగంగా వర్క్ చేయబోతున్నారు. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలామందికి ఈ రీసెంట్గా గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే లిజనింగ్ అనేది ఒక సమస్యగా మారింది. మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దాంతోపాటు క్యాన్సర్ కావచ్చు, హార్ట్ స్ట్రోక్స్ కావచ్చు, పెరుగుతున్న పొల్యూషన్ కావచ్చు, లేదంటే చిన్నపిల్లలకి, పూర్ పీపుల్కి ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, వీటన్నిటి మీద ఒక్కొక్క కంటెస్టెంట్స్ చేత ఆల్రెడీ వర్క్ చేపిస్తున్నారు. గత 5-6 సంవత్సరాలు కూడా వీళ్ళందరూ వర్క్ చేసిన వాళ్ళే. కానీ మిస్ వరల్డ్ కాంపిటీషన్ నుంచి కూడా మరింత ప్రచారం చేసేందుకు కావచ్చు, లేదంటే ఫండ్ రైజింగ్కి కావచ్చు కూడా ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు. అందులో భాగంగానే రేపు చారిటీ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు హైటెక్స్లో. ఇందులో కూడా ఈ ఫండ్ రైజింగ్తో ఈ వచ్చిన డబ్బుతో అనాథ పిల్లలకి కావచ్చు, లేదంటే పేద అమ్మాయిలకి కావచ్చు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, దాంతోపాటు కొన్ని డిసీజ్కి సంబంధించింది కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అవేర్నెస్ కల్పించేందుకు ఆయా కంటెస్టెంట్స్ కృషి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రేపొద్దున 31st విన్నర్స్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఆ అమ్మాయికి ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి, ఒకటి మూవీ ఇండస్ట్రీలో వర్క్ చేసినా, ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉన్నా, లేదు అంటే సోషల్ కాజ్ కోసం పనిచేసినా, తను మాత్రం ఈ చారిటీ ఈవెంట్స్ కంటిన్యూ చేయాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించి చారిటీ ఫండ్ రైజింగ్ ఈవెంట్స్లలో ఆమె అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఇప్పుడు కెన్యా కావచ్చు, నైజీరియా, జమైకా లాంటి కంట్రీలలో ఇప్పటికీ తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న అలాంటి దేశాల్లో కూడా కొంచెం ఫండ్ రైజింగ్ చేయడం, ఆ దేశాలకి వేరే దేశాల నుంచి వెళ్ళి ఫండింగ్ ఇప్పించడం, లేదంటే అక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంటేషన్ కల్పించడం వంటి వాటిలో ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, వీటన్నిటి కూడా ఈమె ప్రచారం చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ కంట్రీలకు బ్రాండ్ అంబాసిడర్ కూడా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇందులో భాగంగానే ఈ మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ అయితే ఈవెంట్ కండక్ట్ చేస్తున్నామన్నారు. సో మొత్తానికైతే రేపు చారిటీ ఈవెంట్ తర్వాత 4 రోజులు గ్యాప్ ఉంటుంది. 4 రోజులు కూడా ఇంటర్నల్గానే ఈవెంట్ జరుగుతాయి. 31 ఫైనల్స్ని అనౌన్స్ చేస్తారు. తర్వాత June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా ఆ విన్నర్స్ ఎవరైనా ఉంటారో రాజ్భవన్కి వచ్చి ఇటు గవర్నర్ని, సీఎంని అయితే కలిసే అవకాశం ఉంది. చంద్రిక.